కాకినాడ సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పామాయిల్ తోట ఫెన్సింగ్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు 2 బొమ్మలు పెట్టడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. పామాయిల్ తోటలో ట్రాక్టర్లతో గడ్డి తొలగిస్తున్నారు సిబ్బంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్లను బయటకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు లేని బొమ్మలు సడన్ గా అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. పాప ఇంటి దగ్గర ఉన్న కొండపై నుండి మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రవాల్లో గత 11 రోజులు పెట్టి కూడా పాప అదృశ్యమైన కేసు మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. గత 11 రోజులు పెట్టి కూడా ఇప్పటి వరకు కూడా పాప అయితే కనిపించలేదు. ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిందని చెప్తున్నారు. ఈ కొండ ప్రాంతం అంతా కూడా పలు బృందాలు అయితే 12 బృందాలు అయితే ఎతికే ప్రయత్నం చేశారు. అయితే పాప కోణంలో మరి ట్విస్ట్ ఏంటంటే ఏదైతే కొండ ప్రాంతం ఉందో కొండ ప్రాంతం పామాలతో దాటి ఫినిషింగ్ ఒక బొమ్మలు అయితే చూపెడతారు. చూడు బొమ్మ ఒక ఏదైతే ఉన్నాయి బొమ్మ క్షుద్ర పూజల విషయంలో కూడా ఈ బొమ్మలు గట్ట పెట్టారా ఏంటన్నది ఇంకా కూడా మరో కోణం అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఈ ఫినిషింగ్ మొత్తం కూడా ఇంకో ఎక్కడైతే ఉన్నాయో ఈ బొమ్మల చుట్టూ మొత్తం ఈ ఫినిషింగ్ చుట్టూ కొన్ని బొమ్మలు అయితే ఆధారాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆ బొమ్మలకి ఏదైతే ఉందో బొమ్మలైతే ఏదైతే ఉందో పరిమాణాస్పదంగా ఉన్న ఈ నిర్మాషంగా ఉన్న ఈ ప్రదేశంలో ఇలా బొమ్మలు పెట్టడంతో అరిచేలు ఒక భయోందన అయితే కలిగిస్తుందని చెప్పొచ్చు. అసలు బొమ్మలు పెట్టడానికి కారణం ఏంటన్నది కూడా ఇప్పటి వరకు కూడా తెలియలేదు. ఇది చూస్తున్నాం ఎక్కడైతే ఫినిషింగ్ అయితే ఉంది. ఫినిషింగ్ లో ఈ బొమ్మలు పెట్టడం కూడా ఈ యొక్క నిర్మాషంగా ఉన్న ప్రాంతంలో ఇలా బొమ్మలు పెట్టడం చాలా భయంకరంగా భయాందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఈ జాహ్నవి కేసులో కీలక మరుపు తిరిగిందని చెప్పొచ్చు. అయితే పోలీసులు మొత్తం ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఈ కొండ ప్రాంతంలో పామాల చోట్ల మొత్తం గడ్డిని అయితే తొలగించే ప్రయత్నం చేస్తారు. ఏదైనా క్లూస్ దొరుకుతుందా, ఏదైనా ఇంక మరొక ఏదైనా దొరుకుతుందని చెప్పి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. మొత్తం గడ్డి తొలగించే ప్రయత్నం చేస్తారు. విచిత్రమైన ప్లేస్ లో ఈ నిర్మాషంగా ఉన్న ప్లేస్ లో ఇలా బొమ్మలు పెట్టడం చాలా ఆందోళన అయితే భయాందోళన అయితే కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు ఉన్న జాహ్నవి కేసులో కొత్తగా మరి ఈ బొమ్మలు పెట్టడం కూడా ఒక భయాందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. అది ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఈ 49 ఎకరాల్లో కూడా గడ్డి ఏదైతే ఉందో గడ్డి తొలగించి ఏదైనా క్లూ దొరుకుతుందని కూడా పాలన వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 11 రోజులు పెట్టి కూడా పాప కనిపించడంతో పలు బృందాలు అయితే కాకినాడ జిల్లా ఈ అగ్రహారంలో అయితే పలు బృందాలు అయితే మొత్తం ఈ కొండ ప్రాంతంతో జల్లి పెట్టింది కూడా డ్రోన్ కెమెరాతో జల్లి పెట్టడం జరిగింది. కొంతమంది ఇక్కడ జనసేన నాయకురాలు ఉన్నారు, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అలా పాప 12 రోజులు బట్టి కనిపించట్లేదు, పోలీసు యంత్రాంగం కష్టపడినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి కూడా క్లూ దొరకలేదు, ఏమనుకుంటారు? ఇప్పుడు వరకు అయితే నిజంగా పాప 12 రోజుల నుంచి కనిపించకపోతే నిజంగా కనిపిస్తుంది. ఆ కుటుంబానికి తల్లిదండ్రులకి నిజంగా చాలా ఆనందకరం. పాప సజీవంగా ఉంటే అని అనుకున్నామండి, ప్రాణాలతో తిరిగి వస్తుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ బొమ్మలో ఈ ఫినిషింగ్ పెట్టడం చూసాము, మరి మాకైతే నిజంగా నోటంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా భయంకరంగా ఉంది. మరి మేము ఉదయం నుంచి చూసినప్పుడు మరి లేవు. ఇప్పుడైతే మరి ఎవరు పెట్టారు అన్నది తెలియదు. మరి ఇలా పెట్టడం అన్నది చాలా భయం కలిగిస్తుంది. మరి ఎక్కడున్నా ఎనీవేస్ మరి ఎవరు తీసుకెళ్ళి ఆ బొమ్మలు ఎవరు పెట్టినా కానీ మరి ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు, మరి వెతికే రెస్క్యూ టీమ్ కా లేకపోతే పోలీస్ శాఖ వారికా, మరి తల్లిదండ్రులకా, మరి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కాలేదు. కానీ ఎలా అయినా పాప క్షేమంగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఇక్కడున్న మరో జనసేన నాయకుల మాటలో తెలుసుకుందామా. చెప్పండి అమ్మా, గత 10 రోజులు బట్టి కూడా జిల్లా యంత్రాంగం అంతా 12 టీముల కింద ఏర్పడి మొత్తం ఈ పాపను జల్లెడు బట్టి ప్రయత్నం చేస్తారు. డ్రోన్ కెమెరాల ద్వారా మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాల మీద కూడా ఈ బృందాలన్నీ ఎదిగే ప్రయత్నం ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. కొంతమంది అయితే సర్క్యులేషన్ సోషల్ మీడియాలో నరబలి అంటారు, క్షుద్ర పూజలు అంటారు, పలు రకాలుగా సోషల్ మీడియాలో కూడా సర్క్యులేషన్ చేస్తున్నారు. ఏమనుకుంటారు అసలు, ఎలా ఏ కోణంలో చూడొచ్చు? ఇప్పటిదాకా మేము పొద్దునుంచి వచ్చి చూసింది అయితే అండి, పోలీసులు చేసే పనులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ పోలీస్ యంత్రాంగం అంతా కూడా చేసి జల్లెడ పెట్టి మొత్తం వేట వేశారు. ఎక్కడా కూడా పాప దొరకని పరిస్థితి. ఇవాళకి 11 రోజులు అయిందండి. ఈ 11 రోజులు కూడా ఏదో టైంలో ఎక్కడో చోట దొరుకుద్ది, ఎవరో ఒకరు తీసుకువెళ్ళినా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, ఇంతమంది పోలీసులు ఇది చేస్తున్నారు అని చెప్పి అందరికీ కూడా కొంచెం భయం కలిగేలాగా కొంచెం పోలీస్ యంత్రాంగాన్ని కూడా పెంచారు పవన్ గారి ఆదేశాల మేరకు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంచలనంగా ఈ కంచికి ఉన్న బొమ్మలు 2 బొమ్మలు అవి పాప బొమ్మలే ఏలాడేసి ఉన్నాయి. ఆ పాప బొమ్మ కొంచెం ఒక బొమ్మ ఒక దగ్గర, కొంచెం ఒక గ్యాప్ లో ఇంకో బొమ్మ, 2 బొమ్మలు కూడా పాప బొమ్మలు ఏలాడేసి ఉండటం వల్ల కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఈ బొమ్మల ద్వారా తెలియజేస్తున్నారా ఏంటనేది తెలుసుకోవాలి.
అవి పోలీస్ యంత్రాంగం కొంచెం గట్టిగా కష్టపడి ఆ పాపని తల్లి ఒడికి చేస్తారని కోరుకుంటున్నాం. ఏదైనప్పటికీ కూడా జాహ్నవి కేసులో జానేశ్వర్ కేసులో అయితే కీలక మార్పు దగ్గరకు వచ్చింది. బొమ్మలు ఏదైతే బొమ్మలు పెట్టారో బొమ్మలు ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లూ దొరక లేనప్పుడు ఈ జానేశ్వర్ కేసులో కుక్క కూడా 2 రోజుల క్రితం చనిపోవడంతో దాని పోస్ట్ మార్టం కూడా వైజాగ్ వెళ్ళడంతో ఇంకా ఆ రిపోర్ట్లు రాకపోవడంతో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇప్పటి వరకు తిరిగి ఈ ఏదైతే బృందాలు ఉన్నాయో బృందాలు ఇప్పటి వరకు కూడా తిరిగి ఇప్పటి వరకు కూడా తెలియని బొమ్మలు ఇప్పుడు నిర్మాషంగా ఉన్న ప్లేస్ ఈ బొమ్మలు రావడంతో కొంచెం ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద కొండ మీద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ చెన్నాతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.